హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే విజయవాడలో చాలా విపరీతంగా ఫ్లడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయని మనం అరవడం, గోల చేయడం, గవర్నమెంట్ రాలేదు ఇవన్నీ కాకుండా మీ వంతుగా మీరు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్స్ మునిగిపోయిన వాళ్ళు కొంచెం ఏంటి పై ఫ్లోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ తీసుకుని వాళ్ళ పైకి ఏ లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోండి. మ్యాక్సిమం అక్కడ అన్ని ఇళ్ళు కూడా 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ అలాగే ఉంటాయి. కాబట్టి మీరు కొంతవరకు వాళ్ళని బెగ్ చేసైనా హెల్ప్ అడిగి పైకి వెళ్ళండి. రేపు పొద్దున్న వాళ్ళు హెల్ప్ చేస్తే కనుక వాళ్ళకి వీడియో తీసుకుని షేర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్యానిక్ అయిపోయి మాకు ఈ రాలేదు అని బాధపడిపోకుండా కాదు, మీరు ఎవరికి ఏ హెల్ప్ అందలేదో మీరు ఒక వీడియో ద్వారా షేర్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడ ఒక మారుమూలలో ఉండిపోయినా అందరి దగ్గర ఫోన్లు అయితే ఉంటాయి. దయచేసి ఫోన్లలో మీరు ఎక్కడ ఇరుక్కుపోయారో అక్కడికి వీడియో చేసి మేము ఇలాగ ఇరుక్కుపోతున్నాం, ఫలానా చోట ఉండిపోయాం మేమని వీడియోలు తీసి గవర్నమెంట్లో ప్రజలకి చేరేలాగా మీరు ప్రయత్నించండి వీడియోని చేరడానికి. అలాగే కొన్ని రోజులు ఇలాంటి విపత్తులు అనేవి రావడం మనం ఎప్పటికప్పుడు చాలా చోట్ల జరిగాయి. ప్రతి ఒక్కళ్ళు ప్యానిక్ ఏం అయిపోవద్దు. 2-3 రోజులు అంతా సర్దుమణుగుద్ది, అంతా బాగుంటుంది అనే హోప్తోనే ఉండండి. భయపడటం కంటే కూడా మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు అంటే ఆ నది దగ్గర ఉండేవాళ్ళు అంటే అందరూ కూడా ఆ నది పొంగుద్దని, అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉంటుంది, ఇవన్నీ వచ్చి ఉంటాయి. మీరందరూ తెలివిగా ఆలోచించండి. మీరు మ్యాక్సిమం అందరూ చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, పక్క వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచించండి. దయచేసి ఎవరో ప్యానిక్ అయిపోయి అమ్మో అని కొట్టుకుంటే పిల్లల్ని ఎలా, ఇది ఎంత కాకుండా చక్కగా ఎలా ఆలోచించాలి, గబగబా ఎంతవరకు మీరు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోవడానికి కుదరద్దో అంతవరకు మీ వల్ల ఎంతమందిని తీసుకెళ్లరో సేఫ్ ప్లేస్లోకి అంతమందిని మీరు తీసుకెళ్ళిపోండి. అంతేగాని మనం ఇంకా ఆలోచిస్తానే కూర్చుని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, మీరు సేఫ్లో ఉండండి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు. ఫస్ట్ మీరు ఆ సహాయాన్ని పొందాలని ఏది పని మీరు ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలి. కాబట్టి దయచేసి మీకు దగ్గరలో సేఫ్ ప్లేస్లు ఏమున్నాయో అక్కడ వరకు వెళ్ళి కనీసం ఒక చోట కూర్చుని అక్కడ నుంచి వీడియోలు షేర్ చేసి మీరు అందరం మేము ఇలాంటి ఒక చోట ఉండిపోయాము, మాకు ఇవి లేవు అవి లేవు అని మీరు చెప్పి వాళ్ళకి ఇది చేయండి. దయచేసి ఎవ్వరు ప్యానిక్ అవ్వద్దు. మేమందరం కూడా వరద తగ్గాలనే కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కోరుకోండి. రేపొద్దునే తగ్గిపోద్ది, లేదంటే తగ్గిపోద్ది అనే ఒక మంచి హోప్తోనే ఉండండి. అలాగే వరదను తగ్గించడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ నీళ్ళంతా సముద్రంలోకి వెళ్ళిపోవాలని ఆ గంగమ్మ తల్లికి, ఆ కృష్ణమ్మ అందరికీ కూడా మీరు చక్కగా చల్లబడాలమ్మా అని మనసులో కోరుకోండి. మనసులోనే కాదు పైకే కూడా కోరుకోండి. దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. నాకు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుందంటే నేను అక్కడ చదువుకున్నాను, అక్కడ జాబ్ చేశాను కాబట్టి నేను అంత ఎమోషనల్ అవుతున్నాను. అందరినీ కూడా దేవుడు చల్లగా చూస్తాడు. మీరెవ్వరూ కూడా బాధపడద్దు. మీ అందరికీ కోల్పోయినట్లకి దేవుడు అంతకంతకు రెట్టింపిస్తాడు. మీరెవ్వరు అయిపోయినని కోరుకోవద్దు. ఫస్ట్ మీరు సేఫ్, మనుషులు మాత్రం ఫస్ట్ సేఫ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎవ్వరూ ప్యానిక్ మాత్రం అవ్వద్దు. మీ అందరి కోసం నేను ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ క్షేమంగా చూడమని ఆయన కోరుకుంటున్నాను దేవుణ్ణి. దయచేసి చాలా ధైర్యంగా ఉండండి. ఫస్ట్ మీ తెలివితేటలతో ఎంతవరకు మీరు ఫస్ట్ ఇక్కడ గుండె ధైర్యంగా ఉంటేనే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. మీరు షార్ప్గా ఉండండి. దయచేసి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి భయాందోళనకి గురి కావద్దు. ఎవరి వల్ల కుదిరితే వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ పైకి వచ్చేసేయండి. జాగ్రత్తగా ఆ వరదల దగ్గరికి, ఆ ప్రాంతాలకి కొంచెం దూరంగా రావడానికి ట్రై చేయండి. నీళ్ళ దగ్గర ఇంకా తగ్గిందో లేదో తెలియకోకుండా ఇంకా అప్పుడే ఇళ్ళకి వెళ్ళొద్దు. బాగా తగ్గిన తర్వాత వెళ్ళండి మీ ఇళ్ళకి. ఆ 4 రోజులు దయచేసి ఎవరికైతే ఇళ్ళు సేఫ్గా ఉన్నాయో వాళ్ళు కాస్త సేఫ్గా లేని ఇళ్ళ వాళ్ళకి, ఎవరి ఇళ్ళు అయితే నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళకి దయచేసి మీరు ఆశ్రయం కల్పించండి. అలాగే దయచేసి అందరూ ఒకరికొకరు సాయంగా ఉండాల్సిన టైం ఇది. దయచేసి ఇక్కడ మాత్రం ధనవంతులము, పేదవాళ్ళు అది ఇది అని చూడొద్దు. కులము, గోత్రము ఇవన్నీ చూడొద్దు. దయచేసి ఒకరికొకరు సాయం చేసుకోండి. రేపొద్దున ఆ సాయం మళ్ళీ మీకు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కాపాడుద్ది. ప్లీజ్. థ్యాంక్ యూ.